జనాలందరూ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నట్టే పవన్ భావిస్తున్నారని, పవన్ కళ్యాణ్ కాపు కులానికి గాని, ఆయన నమ్మకున్న జనసేన సేనలకు గాని ఎప్పుడైనా ఏమైనా చేశారా అని అన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పవన్ కళ్యాణ్ తన అహంకారంతో ఒక జోకర్లా మారారు అని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నువ్వు బూతులు తిట్టుకొని ఇప్పుడు జెండాలు మార్చుకొని ప్రజలను మోసగిస్తున్నారు. చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడావా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసింది చంద్రబాబు అని నీకు తెలియదా పవన్ కళ్యాణ్? ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు రోడ్డుకు ఈడ్చినప్పుడు మీ గొంతు ఏమైంది పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు పరిస్థితి 2014 నుంచి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రంలో రైట్స్ అనేది రాసిచ్చేసినట్టు ఈ జనాలందరూ కూడా అతనికి మొత్తం అతను ఆదిలో ఉన్నట్టు అతని మాటలు అతని ప్రవర్తన ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అట్లాగే కాపు కమ్యూనిటీకి కానీ ఆయన నమ్ముకున్నటువంటి జనసేనలకు కానీ ఏ రోజన్నా ఏమన్నా చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఏదో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను చెప్తే ఏదైనా చేసేస్తారు అన్న టైప్లో నీ మాట తీరు, నీ భావన, నీ యొక్క స్టైలు, నీ అహంకారం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక జోకర్ అయిపోతా ఉన్నావు రోజు రోజుకి. అసలు ఈ రాష్ట్రానికి నువ్వేం చేశావు, అలాగే కాపు కులానికి నువ్వేం చేశావు, నేను నమ్ముకున్న జన సైనికులకి ఏం చేశావు? సూటిగా రేపు జనాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకు ఉంది. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికులకు కానీ కాపులకు కానీ నువ్వేం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు 2014 నుంచి మీ ఇద్దరు కలిసి వాటేసుకొని తిరిగిన రోజుల నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇద్దరు అమ్మాబుద్ధులు తిట్టుకునేదాకా మళ్ళీ ఈరోజు జెండాలు మార్చుకునే స్థాయికి ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నావా పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ